పెద్దపల్లి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, తన ముద్రని వేసుకుంటూ ప్రజల సమస్యలే తన సమస్యగా, అలాగే తన ఎజెండాగా ముందుకు వెళ్తున్న యువ నాయకుడు. మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసి ఆ తర్వాత ప్రజల మనిషిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా బరిలోకి దిగబోతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తను పాటు పడతానంటూ చెప్తున్నారు. అయితే ఈ బరిలోకి తను నిలబడమే కాకుండా తనతో పాటు 24 మంది అభ్యర్థులు కూడా నిలబెట్టారు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ద యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ లీడర్, వన్ అండ్ ఓన్లీ కొలిపాక శ్రీనివాస్ గారు. మరి ఈ రోజు సుమన్ టీవీతో స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. మాట్లాడేద్దాం పదండి. గతంలో చూస్తున్నట్లయితే మీరు బీఆర్ఎస్ లో వర్క్ చేశారు, కాంగ్రెస్ లో వర్క్ చేశారు. ఈ రెండింటికి కాదని మరోసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింగపూర్ పార్టీ దాంతో ఎన్నికలకు నిలుస్తున్నారు. మీతో పాటు ఇంకొక 23 మంది అభ్యర్థులు కూడా దిగుతున్నారు. ఏం చేస్తానంటే 23 అభ్యర్థులు తీసుకున్నారు. పెద్దపల్లిలో ఒక విచిత్రమైన పరిస్థితి, రాజకీయ వాతావరణం ఉంది. దాదాపు 30% మందికి అధికారులు తెలుసుకుంటారు. మీ దగ్గర వచ్చిందా? కొలిపాక సీన్ అంటే బ్రాండ్. సో కొలిపాక అనేది ఒక బ్రాండ్. ఇలా చేస్తే కాన్సెప్ట్ తెలుసు. అవకాశం వచ్చిన రోజు, చైర్మన్ గా కూర్చున్న రోజు పెద్దపల్లి ఈ 25 నెలల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ రాబో 3 సంవత్సరాలలో ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తే కాంగ్రెస్ పార్టీ నలుగా వాత పెట్టే విధంగా అభివృద్ధిని చేసి చూపిస్తారని చెప్పి పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా మాటిస్తారు. మంచి జోష్ లో ఉన్నట్టున్నారు. అవును, ఇవాళ ప్రచారం చేసేస్తుంది. అసలు ఎందుకు సార్ మున్సిపల్ చైర్మన్ బరిలో దిగాలనుకుంటున్నారు? పెద్దపల్లి ప్రజలందరికీ సేవ చేసే అదృష్టం ఆ దేవుడు నాకు ప్రసాదించింది కావచ్చు. అందుకే బీసీ రిజర్వేషన్, బీసీ జనరల్ స్థానంగా చైర్మన్ పోస్టు కేటాయించబడ్డది. అది నా కోసమే అన్నట్టు ఈ పెద్దపల్లి ప్రజలందరికీ సేవ చేసే అదృష్టం కోసమే బీసీ జనరల్ గా రిజర్వ్ అయింది అనేది నా ఫీలింగ్. ఓకే, అయితే గతంలో చూసుకున్నట్లయితే మీరు బీఆర్ఎస్ లో వర్క్ చేశారు, కాంగ్రెస్ లో వర్క్ చేశారు. ఈ రెండింటిని కాదని కొత్తగా ఇప్పుడు మరోసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహప్ గుర్తు పార్టీ దాంతో ఎన్నికల్లోకి నిలుస్తున్నారు. మీతో పాటు ఇంకొక 23 మంది అభ్యర్థులు కూడా దిగుతున్నారు. ఏంటి అసలు కారణం ఏంటి 23 అభ్యర్థులు తీసుకురావడానికి? ఈ విషయం సుమన్ టీవీలకు తెలుసో తెలియదు కానీ పెద్దపల్లి ప్రజలందరికీ తెలుసు. పెద్దపల్లిలో ఒక విచిత్రమైన పరిస్థితి, రాజకీయ వాతావరణం ఉంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ. ఈ 3 పార్టీలు కూడా ఇక్కడ అలయన్స్ అయ్యాయి ఇంటర్నల్. దేశంలో ఏమో కాంగ్రెస్ బీజేపీ అసలే పడదు. ఆ రాష్ట్రంలో ఏమో రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ గారు తిట్టుకోవడం కొట్టుకోవడం జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు పెద్దపల్లికి మాత్రం రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా, దేశ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇక్కడ 3 వ్యక్తులు, ఇక్కడ వ్యక్తుల చుట్టూ రాజకీయం నడుస్తూ ఉన్నది. వ్యక్తుల ఆధ్వర్యంలోనే ఆ పార్టీలు ఆధారపడి ఉన్నాయి. దానికి ఎట్లా అంటే ఇప్పుడు జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ నుంచి వచ్చిన లిస్టే బీఆర్ఎస్ వాళ్ళు రిలీజ్ చేసింది. నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ టికెట్ ఇవ్వలేదు. అలాగే బీజేపీ లిస్ట్ కూడా మీరు అనుకున్నట్టు ఇక్కడ రాణి రుద్రమదేవి గారు ఇన్ఛార్జ్, కానీ ఆ లిస్ట్ కూడా ఆమెను కూడా తప్పుదోవ పట్టించి అది కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం, ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం నుంచే రిలీజ్ అయిన లిస్ట్ అది. అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా
వీక్ ఉన్న క్యాండిడేట్లను 10 ఓట్లు కూడా రాని క్యాండిడేట్లకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాపం అవిశ్రాంతంగా కష్టపడతా ఉన్న పార్టీలే. అందుకే బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ మన బీజేపీ నుంచి కానీ టికెట్ ఆశించకుండా ఆల్ ఇండియా నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా నిజంగా 23 మంది అభ్యర్థులు పెట్టినారు. నేను పెట్టిన వాళ్ళంతా కూడా సమర్థవంతమైన నాయకులు. వారు ఒక్కొక్కరు నేను పెట్టిన చోటల్లో గెలిచిన నాయకులు. ఏదో పేరుకు 36 పెట్టి 20 గెలిస్తే చైర్మన్ సీట్లో కూర్చోవచ్చు అని ఆశపెట్టి పెట్టిన వాళ్ళని కాదు. వాళ్ళంతా కూడా ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళ 23 మంది కూడా ప్రజలలో ఉన్న వ్యక్తులు. ప్రజలలో రోజు వారికి సేవ చేసుకుంటూ ప్రజలలో వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకున్న వ్యక్తులనే సెలెక్ట్గా చేసి 23 మందిని పెట్టడం జరిగింది. నాకు నమ్మకం ఉంది ఆ 23లో మనం 22 గంటగా గెలుస్తున్నాం. ఒకటి ఏదో అట్లా మిస్ అయ్యే అవకాశం ఉన్నట్టు నా సర్వేలో అంతర్గత సర్వేల ద్వారా తెలిసింది. కానీ 23 సీట్లలో 22 డివిజన్లు మేము గెలుస్తా ఉన్నాం. సింహం హవా ఆల్రెడీ నడుస్తూ ఉంది. పబ్లిక్ టోటల్ డిసైడ్ అయిపోయి ఉన్నారు సింహం గుర్తు ఓటేయాలని. ఎక్కడ కూడా ప్రజలు చేతి గుర్తులు కానీ కారు గుర్తులు కానీ పువ్వు గుర్తులు కానీ వేద్దామనే ఆలోచన కూడా చేయలేకపోతా ఉన్నారు. అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మా అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ నమ్మకం ప్రజల దగ్గర నుంచి ఎట్లా వచ్చింది? అంటే మీరు ఒక్కరైనా 23 మంది అభ్యర్థుల్ని అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అని చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్ గా ప్రజలకు ఆ నమ్మకం కలగాలి. అండ్ మీరు ఒక్కరే అంతా చేస్తున్నారు. సో మీరు ఒక్కరే చేస్తున్నారా? మీ వెనక ఇంకెవరైనా ఉన్నారా? వెనకెవరు లేరు, ముందెవరు లేరు, ప్రజలే అంతా. వెనుక నా బలహీనత అంతా కూడా ప్రజలే. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని. ఏదో ఫ్లైట్లకి వెళ్ళి ఊడిపడ్డట్టు లేదంటే ఒక పార్టీ ప్రపోజల్ చేస్తే ఎదిగినటువంటి లీడర్ని కాదు. నేను ప్రజలలో ఎదిగిన, ప్రజలలో ఉన్న, నిత్యం ప్రజల సేవల వారి సేవలు వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజలకు ఏదైతే బాగుంటుంది, ప్రజలకు మనం ఏం చేస్తే బాగుంటుంది, మనం ఎంత చేయగలుగుతాం, ఎంత ఎఫెక్ట్ పెట్టగలుగుతాం ప్రజల మీద, ఈ కోణంలో ఆలోచించి పైకి వచ్చినది తప్ప మనకు ప్రత్యేకించి మన ఇంకా గాడ్ ఫాదర్లు కానీ ఇంకెవరు లేరు. నా గాడ్ ఫాదర్స్ అయినా ఇంకెవరైనా ఏది నా బలమైన బలహీనత అయినా అంతా ప్రజలే. ప్రజలకు కష్టం అంటే బలహీనపడతారు, ప్రజలు సంతోషంగా ఉంటే బలపడతారు. ఇది నా కాన్సెప్ట్. సో ఇంతకుముందు బీఆర్ఎస్ లో చేశారు, కాంగ్రెస్ లో చేశారు, బీజేపీ ఒకటి మీరు ఇక్కడ మీరు అంటున్నారు కుమ్మక్కై. మీరు ట్రై చేయలేదా బీజేపీలో? లేదా బీజేపీ వాళ్ళు మీకు టికెట్ ఇవ్వలేదా? అట్లని ఏమి లేదు. బీజేపీ పార్టీ ముందు చెప్పినట్టుగానే బీజేపీ ఇక్కడ 4-5 వర్గాలు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో వాళ్ళే కాలు ఎక్కువడానికి టైం సరిపోతలేదు. మళ్ళీ కొత్తగా నేను పోయి దుకాణం పెట్టలేదు కానీ నేను పోలేదు. రెండోది ఏంటంటే ఈ 4-5 కూడా కాలు ఎక్కుకోవడంలో పోటీ అంటే ఏదో ఆ పార్టీ నుంచి గెలవాలని కాళ్ళు ఎక్కుకోవడం లేదు. ఇది గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పోటీతత్వం, బీజేపీలో ఉన్న పోటీతత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన దగ్గర మన్ననలు పొందే విధంగా మెప్పు పొందడానికే పోటీ పడతారు తప్ప ఎవ్వరు కూడా బీజేపీ క్యాండిడేట్లను గెలిపిస్తాం, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం, ఇక బలవంతుడు బీజేపీ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాలని పోటీ పడి 5 దుకాణాలు పెట్టిన వాళ్ళు లేరు అక్కడ బీజేపీలో. 5 కుంపట్లు ఉన్నాయి. ఆ 5 కుంపట్లు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మెప్పు పొందడం కోసం ఉన్న కుంపట్లు తప్ప కొత్తగా వాళ్ళు ప్రజల కోసం ఆలోచించేది లేదు. వారు కూడా ఇక్కడ ఏదో ఎమ్మెల్యే అయినా పార్టీని అభివృద్ధి తీసుకొద్దాం, ఇక్కడ పార్టీని పెంచుదాం, పార్టీని బ్రతికిద్దామని ఆలోచన చేసిన వాళ్ళు అంతకంటే కాదు బీజేపీ వాళ్ళు. ఆల్రెడీ బీజేపీ పార్టీని మనం ఎవ్వరం కూడా ఓడగొట్టాల్సిన పని లేదు. వాళ్ళే పార్టీని చంపేసింది. ఇక్కడ అందరూ ఎమ్మెల్యే మెప్పు పొందాలని ట్రై చేస్తుంటే మీరు ఎమ్మెల్యేలకి ఎదురెళ్తున్నారు. అంటే ఎందుకని ఎమ్మెల్యేతో? ఇంకొకటి ఏంటంటే అధికారంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేతో మీకు అసలు పడట్లేదు. అంటే ఎమ్మెల్యేకి నాకు పడట్లేదు అనే కంటే వాళ్ళ విధానాలకు నాకు పడట్లేదు అనేది ముఖ్యం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఆహా ఓహో అని పొగిడితే నేను వ్యాపారం చేసుకోవచ్చు, 10 రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఆహా ఓహో అనే కార్యక్రమం నాకు అవసరం లేదు. వాళ్ళకి భజన చేయాల్సిన పని లేదు. వాళ్ళు నిజంగా ప్రజలకు సేవ చేస్తే వారికి నాకు విభేదాలు ఉంటాయి. వారు ఇచ్చిన మాటలు హామీలు నిలబెట్టుకుంటే వారికి నాకు సమస్య ఇక్కడ రాదు. ఈరోజు
గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేసిండు, బీసీల అందరినీ అవగొట్టాడు. దాని మీద వ్యతిరేకించిన, దాని మీదనే గ్రామాన తిరిగిన, ప్రజల్ని ఐక్యం చేసిన. సరే, ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కదా, ఈ వీళ్ళన్నా నెరవేరుస్తారేమో కాంగ్రెస్ పార్టీలో చేరిన. కాంగ్రెస్ పార్టీలో చేరినాక మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను ఇచ్చిందా? ఇవ్వలేదు, మాట తప్పేది. అలాగే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తాను ఇచ్చిందా? ఇవ్వలేదు, మాట తప్పేది. అలాగే రైతు బంధు, మాకు ఇక్కడ పెద్దపల్లిల పాడి అంటేనే ఫేమస్. మా దగ్గర ఆల్మోస్ట్ రైస్ మిల్లు కూడా ఒక 250 రైస్ మిల్లులు ఉంటాయి ఇక్కడ. అంటే పాడి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. పెద్దపల్లి అనగానే పాడి ఎక్కువ, మనకు వరి ఎక్కువ వండుతూ ఉంటుంది. మరి అలాంటి వరికి బోనస్ అన్నారు, రైతు బంధు 15,000 అన్నారు. 15,000 రూపాయలు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. అలాగే బోనస్ బోగస్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎవరికి కూడా సన్నవాళ్ళకి 500 ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద ఏవైతే ఆరోపణలు చేసిండు, మట్టి దొంగ అన్నాడు, ఇసుక దొంగ అన్నాడు, రేకుల దొంగ అన్నాడు, అరికే ఫీజులు వసూలు చేస్తాను అన్నాడు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతాను అన్నాడు, ఎకరాలకు ఎకరాలు ల్యాండ్స్ కొంటా అన్నాడు. అన్ని విమర్శలు చేసి నేను అధికారంలో రాగానే మొదటి రోజు ఆయన మీద కేసులు పెట్టించి అరెస్ట్ చేస్తా అని చెప్పి మరి 2 సంవత్సరాల నుంచి ములాఖాత్ అయ్యి 25 నెలల నుంచి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ అనుబంధం వర్ణనాతీత, వర్ణించడానికి కూడా వీలు లేకుండా ఒక ప్రేమ పక్షుల్లాగా వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నారు. దానికి నిదర్శనం సుల్తానాబాద్, పెద్దపల్లి 2 మున్సిపాలిటీలు ఉంటాయి. ఈ 2 మున్సిపాలిటీలలో సుల్తానాబాద్లో ఒక బీసీ సోదరిమణి ముత్యం సునీత గౌడ్ అని, ఆమె మీద గెలిచినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 12 నెలల టైంలో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంటే 10 రోజులలోనే ఇమ్మీడియట్లీ ఆ మీద అవిశ్వాసం పెట్టి మరి ఆ బీసీ బిడ్డను అవిశ్వాసానికి గురి చేసి దిస్తే పాపం వారి భర్త రమేష్ గౌడ్ గారు హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. అంటే అక్కడనేమో అవిశ్వాసం పెట్టగలిగాం, అది చిన్న మున్సిపాలిటీ. మరి ఇక్కడ పెద్దపల్లికి వచ్చేసరికి మాజీ ఎమ్మెల్యే గారు ఈయన ఇద్దరు కలిసి విరోధులుగానే పోటీ చేసిండ్రు. ఒకరి ప్రత్యర్థి ఒకరిగానే పోటీ చేసి తన మీదనే ఈయన గెలిచింది కదా. మరి గెలిచినప్పుడు వారి సొంత కోడలు, జనరల్గా మనం మామూలుగా వ్యక్తులు దించినప్పుడు మన ప్రత్యర్థి ఇంట్లోకి వెళ్ళి కోడలు చైర్మన్గా ఉంటే ఎలా అవిశ్వాసం పెట్టకుండా ఎలా ఆపగలిగి? మేము అవిశ్వాసం పెడతామని చెప్పి కౌన్సిలర్లు అంతా కూడా తీర్మానం చేస్తే కూడా ఇమీడియట్గా వారికి ఆదేశాలు ఇచ్చి ఏ ఒక్కరు కూడా కౌన్సిలర్ మన అవిశ్వాసం పెట్టాదని చెప్పి పెద్దపల్లిలో మాత్రమే విచిత్రంగా మంతనిలో అవిశ్వాసం పెట్టిరు, సుల్తానాబాద్లో అవిశ్వాసం పెట్టిరు. మరి పెద్దపల్లికి వచ్చేసరికి ఆయన ప్రత్యర్థి అయినటువంటి మనోహర్ రెడ్డి గారి కోడలు ఆమె మీద, మమతా రెడ్డి మీద ఎందుకు అవిశ్వాసం పెట్టలేదు? వాళ్ళిద్దరు ఒకటి కాదు, వాళ్ళిద్దరు ఒకటై వారు నిజంగా విజయరామరావు గారు పెట్టలే కదా అవిశ్వాసం. వారి సొంత కోడలు సంవత్సరం దాకా ఈయన పీరియడ్లో, ఈయన ఎమ్మెల్యే ఉండగా ఆమె సొంత పీరియడ్, ఆమె చైర్మన్గా, ఇద్దరు చైర్మన్ ఈయన ఎమ్మెల్యేగా వర్క్ చేసుకుంటూ పోయారు మున్సిపాల్లో. వీరిద్దరి మధ్యలో కూడా అవినీతి జరిగింది. ఈ 1 year కాలంలో అంటే అవిశ్వాసం పెట్టద్దని చెప్పేసి కౌన్సిలర్లు అందరినీ బెదిరియడం జరిగింది. కేసులు పెడతాం మీ మీద, ఒకవేళ అవిశ్వాసం పెడతామని చెప్పి బెదిరియడం జరిగింది. ఆ భయాన్ని కౌన్సిలర్లు అంతా కూడా అవిశ్వాసం పెట్టలేదు. సుల్తానాబాద్లో పెట్టినప్పుడే పెద్దపల్లిలో పెట్టాలి. మరి జనరల్గా మనం ఏ రాజకీయాలు చూసినా ఇలా రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని తిరుగుతా ఉన్నాడు, కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని తిరుగుతా ఉన్నారు, ఒకరికి ఒకరు కేసులు పెడతా ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చే వారికి ఏమైంది? వాళ్ళిద్దరు ప్రత్యర్థులే కదండి, ఒకరు మాజీ ఎమ్మెల్యే, ఒకరు ప్రెసెంట్ ఎమ్మెల్యే. ఇద్దరికి పడినప్పుడు ఒకరు అంటే మీరు అన్నట్టు అక్కడ లోకానికి అందం జరిగిందంటారా? 100% జరిగింది. 100% ఆయన డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నాడు ఎమ్మెల్యేను, కామైపోయాడు. అదే కాకుండా ఈ 5 సంవత్సరాలు కూడా ఒక డీలింగ్ మాట్లాడుకున్నారని తెలిసింది. ఈయన అవినీతి మీద మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించాడు. మీరు ఈ 25 నెలల కాలంలో ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద మనోహర్ రెడ్డి ఒక్క విమర్శ చేసిందా? మరి నిజంగా 25 నెలల అవినీతి జరగలేదా? ప్రతిపక్ష పాత్ర ఏంటి? అధికార పార్టీ తప్పులు చేస్తే మనం వేలెత్తి చూపించాలి, మనం ప్రశ్నించాలి. మరి ప్రశ్నించే ఒక్కసారి కూడా ప్రశ్నించినప్పుడు తనను కొనుక్కోవాలి, లేదంటే ఆయన బెదిరించి ఈయన లోపరుచుకోవాలి. మరి ఏం జరిగింది? అది వాళ్ళిద్దరికే జరగాలి, వాళ్ళిద్దరికే తెలియాలి. అండ్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో విన్నది ఎక్కువ శాతం ఏంటంటే దాదాపుగా 30% మందిని అధికార పార్టీ కొనుక్కుంది అని. మీ దగ్గర రాలేదు అమౌంట్?
30% మందిని అధికార పార్టీ కొనుక్కున్నారు. కొనుక్కున్నారని మీ నిర్ణయం అయితే. ఆ లీడర్లన్నా లేకపోతే ప్రజలు అభ్యర్థులని అభ్యర్థులు. పోటీకి రాకుండా ఉండడానికి అదే. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా, మీరు తిరస్కరించారా? అంటే నన్ను కొనే వాళ్ళకి పెద్ద పిల్ల కానీ రాష్ట్రంలో కానీ పుట్టలేదు. అంత కొలిపాక సీన్ అంటే బ్రాండ్. సో కొలిపాక అనేది ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ మీద నడుస్తూ ఉంటుంది వ్యవస్థ. మాకు సేవ చేయడం తెలుసు. మా ఆదాయంలోకి వెళ్ళి మేము సంపాదించిన డబ్బుల నుంచి 100 రూపాయలు సంపాదిస్తే 20 నుంచి 30 రూపాయలు పేద ప్రజలకు ఖర్చు పెట్టే విధానం మాకు తెలుసు. అదే మా బ్రాండ్. అలాంటిది మమ్మల్ని ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చైర్మన్ పదవి తీసుకుంటారు, మీ బ్రాండ్ తో మీరు వస్తారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు మీ పదవి నుంచి ప్రజలకు ఏం చేయగలరు, ఎలా హామీ ఇవ్వగలరు? ఎందుకంటే అక్కడ నుంచి సపోర్ట్ లేదు, మీరు ఏం చేయలేరు కదా. అదే క్వశ్చన్ అనేది. పెద్దపల్లి ప్రజలంతా విఘ్నులు, నిజంగా తెలియవంతులు. అందరికీ తెలుసు ఈ మున్సిపల్ అనేది మున్సిపాలిటీలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సపరేట్ నిధులు వస్తూ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తూ ఉంటాయి. దీనికి ఎమ్మెల్యే గారి సపోర్టు, రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు ఉండనవసరం లేదు. అందరికీ తెలిసిన విషయం. మనకు మా ట్యాక్స్ రూపంలో ఈ స్వయం ప్రతిపత్తి అంటే మున్సిపాలిటీ కంటే కొంత ఆదాయం సపరేట్గా ఉంటుంది. నేను 5 సంవత్సరాలు కౌన్సిలర్గా పనిచేసిన కనుక మున్సిపాలిటీ మీద అవగాహన ఉన్న వ్యక్తిని కనుక ఖచ్చితంగా మున్సిపల్ అభివృద్ధి ఏ విధంగా చేయాల్సి, ఫండ్స్ రాబట్టుకోవడంలో నేను ఏం చేయాలి, ఎలా చేస్తే ఫండ్స్ వస్తుంది అనే విధానం నాకు తెలుసు. అవకాశం వచ్చిన రోజు, చైర్మన్గా కూర్చున్న రోజు పెద్దపల్లిని ఈ 25 నెలల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ రాబో 3 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తే కాంగ్రెస్ పార్టీకి కరుగాల్చి వాత పెట్టే విధంగా అభివృద్ధిని చేసి చూపిస్తారని చెప్పి పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా మాట ఇస్తాము. నేను దాదాపు నా ఒక్క డివిజన్లోనే, నేను 18వ వార్డులో ఇనామస్ గెలిచిన. నా వార్డులో దాదాపు 4 కోట్ల రూపాయల వర్క్స్ తీసుకొచ్చుకున్నాను. ఏ కౌన్సిలర్ కూడా తీసుకురాలని ఫండ్స్ నేను ఒక్కనే తీసుకున్నాను. 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన. మన మెయిన్ రోడ్ అంటే మా ఏరియాలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ని, సింగిల్ రోడ్ని సెంట్రల్ లైటింగ్ తోటి డబల్ రోడ్ చేసిన. అలాగే ప్రతి గల్లీలో కూడా మన సీసీ రోడ్ వేసిన, డ్రైనేజీలు కట్టిన. తర్వాత ప్రతి ఇంటికి ఇప్పుడు ఇల్లు లేని లాట్రిన్ బాత్రూమ్ కానీ లేకుండా అవన్నీ కూడా కట్టించిన. ప్రతి ఇంటికి బోర్ వేయించిన, ప్రతి ఇంటికి నల్ల పెట్టించిన. ఇంకా పోతే కొంతమంది పేదవాళ్ళు ఉంటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళ పేరు చెప్పి 5 లక్షలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. కానీ నేను దాదాపు నా 18వ డివిజన్లో ఒక 10 ఇళ్లకు నేను 5-5 లక్షల రూపాయలు ఇచ్చి వారి ఇల్లు కట్టుకోవడానికి సహకరించింది. సొంత ఖర్చు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పినా కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక నేను అభివృద్ధి నా డివిజన్ వరకు అభివృద్ధి జరిగితే సరిపోదు కనుక పెద్దపల్లి అంతా డెవలప్ జరగలేదు కనుక నేను మున్సిపాలిటీలో మా మీటింగ్లో జరిగినప్పుడల్లా, కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడల్లా నేను కొట్లాడి నిధులు తెచ్చుకొని నా వార్డును డెవలప్ చేసి నా పరిధి అక్కడి వరకే ఉంటాను. అదే పెద్దపల్లి అంతా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మరి ఆ పార్టీలో ఉంటే మనం ఆ అభివృద్ధి చేయలేము, వేరే పార్టీని తీసుకెళ్దామని అప్పుడు అనుకున్నాం. సరే, అప్పుడున్న వేవ్లో కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వారు ఇచ్చిన హామీల ద్వారా పెద్దపల్లి డెవలప్ అవుతుందేమో అని ఆలోచన చేసినాం. కారణం అదే, వారి అభివృద్ధి చేయకపోవడం, వారు ఇచ్చిన మాట తప్పడం. బైపాస్ రోడ్ అన్నారు, పెద్దపల్లి బైపాస్ రోడ్ లేదు. పెద్దపల్లి బస్ డిపో అన్నారు, బస్ డిపో ఇప్పుడు తడకలేసి పెట్టి అతను ఉండే కూర్చిండ్రు. అది డిపో అంటారు. డిపో అంటే డిపోనే, తడకలేస్తే డిపో అయిపోతుంది. సో డిపో రాలేదు. ఇంకా పెద్దపల్లికి తలమానికంగా ఏ ఒక్కటన్నా ఉన్నదంటే ఒకటి చెప్పండి. మీ సుమన్ టీవీ వాళ్ళు పెద్దపల్లి అంతా ఒక్కసారి మన డ్రోన్ కెమెరా పెట్టి పెద్దపల్లి అంతా చూడండి. ఏ ఎక్కడన్నా పేరు కలది మీకు కనిపిస్తే నాకు చెప్పండి. అయితే కొలిపాక శ్రీనివాస గారు నెక్స్ట్ ఈ పార్టీ మారకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తారా? ఈ ఆల్ ఇండియా ఏదైతే ఉందో మీరు సింహం గుర్తు పోటీ చేస్తున్నారు, దీంట్లోనే కంటిన్యూ చేస్తారు, మళ్ళీ ఫ్యూచర్లో పార్టీ మారుతారా అంటే చెప్తారు? ఇప్పుడు కొలిపాక సీన్ అంటే ఒక మున్సిపల్ చైర్మన్కే పరిమితం కాకుండా బీసీల నుంచి అందరు కోరుకున్న వ్యక్తిని, అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీ సోదరులు కానీ, వీళ్ళందరి కోరిక ఏంటంటే కొలిపాక శ్రీని అనే వ్యక్తి ఒక కౌన్సిలర్ గాను, ఒక చైర్మన్ గాను ఉండకుండా
పెద్దపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే బాగుండు అనేది ప్రజల కోరిక. ఆ ఎమ్మెల్యేగా గెలవడానికి కావాల్సినటువంటి ఏ పార్టీ దగ్గర సత్తా ఉంటుందో అప్పటి వరకు చూసి అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. లేదనుకుంటే సింహమూర్తి మీద పోటీ. ఆల్రెడీ పెద్దపల్లిలో 50,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 50,000 మందికి సింహమూర్తి ఫేమస్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సింహం అంటే కొలిపాక శ్రీనివాస్ అంటేనే సింహమూర్తి అనేది బ్రాండ్ అయిపోయింది. సో సింహమూర్తి తోటి మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ నా ముందున్న ప్రణాళిక ఈ 3 సంవత్సరాలలో పెద్దపల్లికి ఈ మున్సిపల్ చైర్మన్ అయితే ఎన్నో విధాలుగా సేవ చేయొచ్చు. ఇంకా ఇది అర్బన్ కనుక ఇక్కడ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. దానికి ఒక కార్యాచరణ ఉన్నది. ఆ కార్యాచరణ ప్రకారం పెద్దపల్లిలో అసలు కాలేజ్ గ్రౌండ్ అంటే ఆడుకునే ప్లే గ్రౌండ్ లేదు, ఇండోర్ స్టేడియం లేదు, వాకింగ్ ట్రాక్స్ లేవు, పార్క్ లేదు, కామన్గా ఉండాల్సినవి కూడా లేవు. కొన్ని చోట్ల అసలు ఇక చాలా వరకు అయితే సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇల్లు లేని పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు కొన్ని ఏరియాలలో ఇప్పటికి కూడా మీకు విలేజ్ వాతావరణం కనబడతా ఉంటుంది. నేను పోటీ చేయబోయే వార్డు కూడా డివిజన్ కూడా 15వ వార్డు కూడా మీకు అది మెర్జ్ అయిన విలేజ్ అంటే చిన్నపల్లి గ్రామం పెద్దపల్లిలో మెర్జ్ అయింది. అలాంటి చోట 5 సంవత్సరాలు ఇప్పుడు ఇది 7 సంవత్సరాలు అయింది మనం ఆ మున్సిపాలిటీలో మెర్జ్ అయ్యి. 7 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అది బీఆర్ఎస్ పార్టీ అయితేంది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయితేంది, ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు. అలాంటప్పుడు దీన్ని మొదటగా నేను ఇక్కడ చైర్మన్గా కాగానే ఆ పెద్దపల్లి మున్సిపాలిటీని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసి దీన్ని ఒక రోల్ మోడల్గా తయారు చేసి పెద్దపల్లి నియోజకవర్గానికి రోల్ మోడల్గా తయారు చేసి చూపించి ఆ తర్వాతే జరగబోయే ఎలక్షన్లో ఓటు అడగాలని నిర్ణయించుకున్నాను. మీరు అప్పటి నుంచి బీసీ నినాదం అయితే తీసుకున్నారు. మీ ఫ్లెక్సీలు కూడా చూసాను. జాగృతి కవితక్కను కూడా తీసుకొచ్చారు అలయన్స్ లో. ఏంటంటే ఫ్యూచర్ లో బీసీ నినాదంతో రాజ్యాధికారం వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుందా? ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దఫా బీఆర్ఎస్ అయింది. అంటే తెలంగాణ తెచ్చిన పార్టీగా గొప్ప పార్టీగా నేను కూడా ఎందుకంటే తెలంగాణ వాడిని కనుక తెలంగాణ తెచ్చిన దాంట్లో కొట్లాడిన కనుక బీఆర్ఎస్ పార్టీకి 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. దాన్ని కేసీఆర్ గారిని కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కానీ తీసివేయడానికి అంత ఈజీగా లేదు. కాకపోతే తెలంగాణ తేవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి పార్టీకి 10 సంవత్సరాల అధికారం ఏ విధంగా ఇచ్చినాము అలాగే ఒక కళ సాకారమైంది తెలంగాణ కళ. మరి మిగతాది ఉన్న కళ ఏంటిది? బీసీల కళ. ఆ బీసీ ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే మరి తెలంగాణ జాగృతి కవిత గారు బీసీ నినాదం ఎత్తుకోవడం జరిగింది. నేను ఈ సింహం గుర్తు కావాలన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ మాకంటే ముందే నిర్ణయం తీసేసుకున్నారు. మేము జోర్జ్ రెడ్డి గారిని లయన్ సింబల్ కావాలని అడిగితే కవిత గారితో మేము టైప్ అయ్యాం. సో మీరు కవిత గారిని కలవాలంటే నేను కవిత గారిని కూడా కలవడం జరిగింది. ఆమె సరే అన్న మీరు చేయండి బాగుంది మీ పేరున్నా నేను మీరు మీ పెద్దపల్లి మున్సిపాలిటీలో మీరు సింహం గుర్తు అన్ని తీసుకొని మీరే పోటీ చేయండి అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అందుకే ఇక ఆమెను కూడా కలవడం జరిగింది. కానీ ఏది ఏమైనా పెద్దపల్లిలో బీసీలు అయినా ఎస్సీ ఎస్టీలు అయినా అందరి మీద ప్రేమ ఉన్నట్టే ఓసీలలో కూడా నాకు పేద రెడ్డిలు ఉంటారు, వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంటుంది. నాకు ఓసీ రెడ్డిలు ఉంటారు, ఓసీ రావులు ఉంటారు, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. నా కొట్లాటల్లా నా పోరాటం వల్ల ఎవరైతే ఇద్దరు కుమ్మక్కై అంటే వీళ్ళు వ్యక్తులుగా ఉండి పార్టీలను శాసిస్తా ఉన్నారో అంటే విజయరామరావు కానీ మనోహర్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఇంకా ఒక రెడ్డి కావచ్చు, ఇంకొక రావు కావచ్చు, లేదా ఇంకో రెడ్డి కావచ్చు, వీళ్ళంతా పార్టీని వారి చేతుల్లో పెట్టుకున్నారు. పెద్దపల్లిలో వీరు తప్ప అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన పనిచేసి పెట్టాలి, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పనులు చేసి పెట్టాలి. ఇది ఒకటి ఇచ్చిపుచ్చుకున్న ధోరణి. ఈ వ్యవస్థ నుంచి పెద్దపల్లి ప్రజల్ని కాపాడాలన్నది నా సంకల్పం. దానికోసం ఎంత కష్టమైనా పడతా, ఎంత దూరం అయినా వెళ్తా, నా ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. సో ఇప్పటి వరకు చాలా విషయాలు అయితే తెలిసింది, కానీ ఇంకో కొన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే చాలా మంది పెద్దపల్లి ప్రజలందరికీ తెలుసు, ఇంకొంతమంది కోసం. సో ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అంటే మా నాన్నగారు కొలిపాక నర్సయ్య గారు, అమ్మ శంకరమ్మ, అలాగే మా వైఫ్ పేరు కవిత, నా కొడుకు పేరు శివ హిమాష్, నా కూతురు పేరు అభిజ్ఞ. బాబేమో 5th క్లాస్ చదువుతా ఉన్నాడు, పాపనేమో 4th క్లాస్. ఇది మా ఫ్యామిలీ. అలాగే
ఇక మాకు అంటే నా వృత్తి ధర్మానికి వస్తే మాత్రం నేను ఇప్పుడు ప్రజెంట్ ఏమో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా. నాన్నగారు అంత ముందుకేమో క్యాంటీన్ నడిపేది. సో ఆ నాన్నగారి దగ్గరనే నేను చదువుకునేటప్పుడు డిగ్రీ వరకు కూడా నాన్నగారితో ఉండేది. అంటే కాలేజీకి వచ్చిన, స్కూల్కి వచ్చిన, ఈవినింగ్ టైంలో నాన్నగారితో క్యాంటీన్లో ఉండేవాడిని. టీలు అమ్మిన, నేను కూడా టీ అమ్మిన. అంటే నాన్నగారి క్యాంటీనే కనుక స్కూల్కి వచ్చినాక ఏం చేస్తాం, కాలేజీకి వచ్చినాక ఏం చేస్తాం. ప్రధానమంత్రి గారు టీ అమ్మి ప్రధానమంత్రి అయినట్టు మీ నాన్నగారితో మీరు టీ అమ్మి రాబోయే ప్రధానమంత్రి కాకపోయినా ఏమంటారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారనొచ్చా? 100%. ఒక బీసీ ఎదుగుతే తప్పలేదు. లక్ష్యం కూడా నాది అదే ఉంది. ఇప్పుడు చైర్మన్ కావాలి, తర్వాత ఎమ్మెల్యే కావాలి, తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి. కష్టంగా అవుతుంది. నా వయసు 38 సంవత్సరాలు. 78 సంవత్సరాల దాకా సేవ చేసే అదృష్టం ఉన్నది. అంటే దేవుడు ఇంకా 32-35 సంవత్సరాలు సర్వీస్ ఉన్నది నాకు చేసేంత. అంటే చేసే అంత ఉన్నప్పుడు ఎందుకు చేయలేము? మీరు యువ నాయకులు మీకు ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇన్స్పిరేషన్? అంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలకు రావాలని అనుకున్నారా? భర్తే ఉన్నట్టున్నది, బ్లడ్లోనే ఉన్నట్టున్నది, జీన్స్ అలా ఉన్నట్టు. నాన్నగారు కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. నాన్నగారు అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు క్యాంటీన్ ఉండగానే ఎన్టీ రామారావు గారికి ఆకర్షితులై అంటే వాళ్ళంతా సామాజిక వర్గాలు బీసీని నినాదంతో ఎన్టీఆర్ గారి పార్టీ పెడితే టీడీపీలో తిరగడం జరిగింది. టీడీపీ నుంచి మళ్ళీ నా కేసీఆర్ గారు పార్టీ పెట్టగానే నాన్నగారు ఇమీడియట్లీ టీఆర్ఎస్ కూడా రావడం జరిగింది. ఒక దిక్కు క్యాంటీన్, ఒక దిక్కు పాలిటిక్స్. అంటే హాఫ్ టైం పాలిటిక్స్, హాఫ్ టైం బిజినెస్ చూసుకునేవాడు నాన్నగారు. నేనేమో పూర్తి స్థాయిలో బిజినెస్, పూర్తి స్థాయిలో పాలిటిక్స్లోకి వచ్చాను. బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ ఇందాక అన్నారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించాక పాలిటిక్స్ లో వచ్చారని మీ ప్రత్యర్థులు అన్నారు. ఇవేమో లేదు నా చిన్నప్పటి నుంచి బ్లడ్ లో జీన్స్ ఉందని అంటున్నారు. ఏది వాస్తవం? పెద్దపల్లి ప్రజలందరూ తెలుసు. నేను తెలంగాణ జెండా ఎత్తిన ఫస్ట్. ఎత్తినప్పుడు ఇంకా అప్పటికి నాకు మ్యారేజ్ కావాలి. నేను డిగ్రీ చదివేటప్పుడు తెలంగాణ జెండా ఎత్తిన. ఇంటర్లో జెండా ఎత్తిన. మరి ఇంటర్లో జెండా ఎత్తినప్పుడు నాకు రియల్ ఎస్టేట్ ఉంటుంది. డిగ్రీలో జెండా ఎత్తినప్పుడు నాకు రియల్ ఎస్టేట్ ఉన్నది. అప్పుడు క్యాంటీనే కదా ఉన్నది. అంటే వ్యాపార రంగంలోకి రాకముందుకే నేను పొలిటికల్గా ఉన్నాను. తెలంగాణ కోసం కొట్లాడినా. ఇక్కడ మీకు పెద్దపల్లిలో చాలా మంది తెలుసు నేను తెలంగాణ వాదినని, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని తెలుసు. అందరు ప్రజానికానికి అందరికీ తెలుసు. అందులో ఎక్కడ డౌట్ లేదు. ప్రత్యర్థులు చేసే విమర్శ ఏంటంటే ఎదుర్కోలేక, అంటే బట్టగాల్సిన మీద వేయడం ఉంటుంది. ఎక్కడైతే పబ్లిక్ ఆదరణ ఉంటుందో దాన్ని పబ్లిక్ ఓటేస్తే, పబ్లిక్ మనల్ని ఆదరిస్తే దాన్ని డబ్బుతో ముడి పెడతా ఉంటారు. డబ్బు ఉన్నది కనుకనే ఆదరిస్తారనేది వీళ్ళు అపోహ సృష్టిస్తూ ఉన్నారు. ఇది అది ఎంతసేపు తప్పుడు విధానం అన్నది, తప్పుడు ప్రచారం. పబ్లిక్లో ఉంటేనే మనం ఈ ఆదరణ ఉన్నది. లేదనుకుంటే ఇంత ఆదరణ ఎందుకు వస్తుంది? 23 మంది నిలిచిన పెట్టి అలా గెలిచే సీట్లు 22 అని నేనే చెప్పగలుగుతున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథ పడతా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో 2023లో జరిగినప్పుడు ఎన్నికల్లో నేను గ్రామాలు తిరిగినా కాంగ్రెస్ కూడా. నేను రావాలని ఇప్పుడున్న ఎమ్మెల్యే మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చింది. 100 సార్లు మా ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. నా దగ్గర ప్రజాభవనం లేకపోతే నువ్వు 100 సార్లు ఎందుకు వచ్చాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. అలాగే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేయించింది. సరే నిజంగా డబ్బు ఈయన ఎక్కడో కప్పేవాడు కదా. రేవంత్ రెడ్డి దాకా తీసుకుపోయి తాజ్ కృష్ణ హోటల్, నా జైన్ తాజ్ కృష్ణ హోటల్లో జరిగింది. మరి తాజ్ కృష్ణ హోటల్లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జైనింగ్ ఎలా జరుగుతుంది? ప్రజాభిమానం లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గర నాకు జైనింగ్స్ ఎందుకు చేయించింది? ఒకటి. రెండవది, నాకు నిజంగా ప్రజాబలం లేకపోతే మీ షెడ్యూల్లో అంటే ప్రచారం టైంలో నాకు 40 గ్రామాల షెడ్యూల్ ఎక్కించింది. అంటే తను 130 గ్రామాలలో 90 గ్రామాలు మాత్రం తను తిరిగి 40 పెద్ద విలేజెస్ అంటే మేజర్ గ్రామ పంచాయతీలన్నీ అంటే 3000 ఓటు బ్యాంక్ ఉన్న విలేజ్లన్నీ కూడా నాకు అప్పచెప్పాడు. అంటే అక్కడ నేను పోయిన చోటికి విజయరామరావు గారు ప్రచారానికి రాలేదు. మరి 40 గ్రామాలు మనం కోఆర్డినేషన్లో ప్రచారాన్ని పంచుకున్నాం. అంటే ఈ 40 గ్రామాలు కుల్బాగ సీను పోవాలి, మిగతా 9 గ్రామాలు విజయరామరావు పోవాలి అని చెప్పి కోఆర్డినేషన్ చేసుకొని 40 గ్రామాలకు నన్ను ఇన్ఛార్జిగా పెట్టి ఏ ప్రచార వ్యూహంలో నాకు ప్రచార రథం ఇచ్చి నా క్యాన్వసింగ్ నన్ను స్టార్ క్యాంపెయినర్గా వాడుకొని నియోజకవర్గంలో ప్రజల్లో బలం లేకపోతే 40 గ్రామాలలో తిప్పిండ్రా, లేకపోతే ప్రజలలో బలం లేకపోతే స్టార్ క్యాంపెయినర్గా నన్ను పెట్టుకున్నారని అది చెప్పాలి. అది విమర్శించే వాళ్ళే చెప్పాలి.
ప్రజలలో పనులు లేకపోతేనైతే 40 గ్రామాలు అప్పచెప్పారు కదా. అది కూడా 3,000 గ్రామం, 3,000 ఓట్లు, 2,500 ఓట్లున్న గ్రామాలన్నీ నాకు అప్పచెప్పారు. పెద్ద పెద్ద విలేజ్లన్నీ నాకు అప్పచెప్పారు. మరి ప్రజాబలం లేకపోతే నాకు ఎందుకు అప్పచెప్పారు? ఇది అందరికి ప్రజానికానికి అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ప్రచారం చేసిన మాట అవస్థం 40 గ్రామాల ప్రజలకు చెప్తారు ఎక్కడ ప్రచారం చేసినారు చేయలేదా. వారి ఆత్మకు తెలియదు, వారి అంతరాత్మకు తెలియదా, వారి దగ్గర ఉన్న ఇప్పుడు అభినయాలకు తెలియదా, కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియదా నేను ప్రచారం చేసింది, నాకు బాధ్యతలు అప్పచెప్పింది, ఎలక్షన్ టైంలో నేను కింగ్ మేకర్ లాగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ అంశాలకు తెలియదా, ఎమ్మెల్యే ప్రియ శిష్యులకు తెలియదా, అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఇక చెప్పరు, ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కనుక భయపడు ఇప్పుడు చెప్పరు కావచ్చు. మీరు పర్సనల్గా సుమన్ టీవీ వల్ల అడిగితే చెప్తారు నాకు అంటే ఒక టీ అమ్ముకునే స్థాయి నుంచి మీరు కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకైనా లేదంటే మాజీ ఎమ్మెల్యేకైనా ఢీ కొట్టడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు, ఎవరికి సాధ్యం కాదు. మీకు సాధ్యమైందంటే ఇలా ఏం చూసుకొని మీకు ఇంత బలం ప్రజల ఆదరణని కాకుండా ఇంత చెప్పండి. ప్రజలే అదే మేము అంటే ప్రజలలో వారికి వ్యతిరేకత ఉన్నది. 100% ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు, టైం కోసం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో టైం వచ్చింది, మీరు మళ్ళీ 13వ తారీఖు తర్వాత మీరు మళ్ళీ రండి, మీరే చూస్తారు వాళ్ళు ఎన్ని సీట్లు గెలిచారో మేము ఎన్ని సీట్లు గెలిచామో. 100% ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. పెద్ద పిల్ల కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి డిసైడ్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 కూడా కుమ్మక్కై ఇక్కడ పెద్దపల్లి ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, నమ్మించి గొంతులు కోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నడి బజార్లో పెద్దపల్లి పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం ఆల్రెడీ పబ్లిక్ వెళ్ళిపోయింది, పబ్లిక్ తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు ఇక్కడ పోటీ అనేది సింహం వర్సెస్ కాంగ్రెస్ అంటా ఉన్నారు. వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు వారి అంతర్గత మీటింగ్లలో, వారి అంతర్గత సర్వేలో కూడా ఆల్రెడీ 20 సీట్లు గెలుస్తున్నారని వాళ్ళ అంతర్గత సర్వేలో కూడా తేలిందట. మామూలు కూడా మా చుట్టూ కాంగ్రెస్ బీజేపీలో చుట్టూ లేదు అభ్యర్థుల చుట్టూ పోలీసులు, బీఆర్ఎస్ క్యాండిడేట్ల చుట్టూ లేదు, కేవలం సింహం గుర్తు అభ్యర్థులు. ఎక్కడుంటే అక్కడ మఫ్టీలలో పోలీసులు పెడతారు. అంటే అక్కడనే అర్థమైపోయింది వాళ్ళ ఓటమి. పోలీసులు పెట్టినప్పుడే అర్థమైపోయింది మేమేం చేస్తానో ఏం వస్తానో అని వాళ్ళ భయం. కానీ మేము ప్రేమను వస్తాను పెద్దపల్లి ప్రజలకు, డబ్బు కాదు నిజాన్ని వస్తాం, నిజాన్ని చేరవేస్తాము. వాళ్ళు చేసిన మోసాన్ని వివరిస్తాము, వాళ్ళు చేసిన కుట్రల్ని వివరిస్తాము, వాళ్ళు బాకీ పడ్డ డబ్బులు ఎన్నున్నాయో వివరించి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది 62,500 రూపాయలు గృహిణులకి ఇవ్వాలి. 25 నెలలు అయింది ఇప్పటికి. ఒక్కొక్కరికి 62,000 రూపాయలు బాకీ ఉన్నారు, 62,500. అలాగే పెన్షన్దారులకు 50,000 రూపాయలు బాకీ ఉన్నారు. అలాగే తులం బంగారం, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఈ రోజు అప్పుడు ఇంత 1,00,000 రూపాయలు, ఇప్పుడు 2,00,000 తులం బంగారం. వసూలు అనేది ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటు అడగడానికి పోతే 62,500, ఈ 50,000 తులం బంగారం పైసలు ఇవన్నీ అడుగుతా ఉన్నారు. ఇవి ఇచ్చినాక ఓట్లు అడగాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మా ఊరు బాగా తెలియగలరు పెద్ద పిల్లలు. 100% కాంగ్రెస్ అభ్యర్థులు వస్తే మొదటగా ఆ 2,500 బాకీ పడ్డ 62,500, 2,000 రూపాయలు బాకీ పడ్డ పెన్షన్ 4,000 ఇస్తాను 2,000 ఇచ్చినాక 2,000 తోటి 50,000 రూపాయలు అవి బాకీ పడ్డాయి. తర్వాత తులం బంగారం. ఈ పైసలన్నీ ఇచ్చినాకనే ఓటు వాళ్ళు అడిగే అర్హత ఉంటుంది, లేదంటే వాళ్ళకు ఓటు అడిగే అర్హత లేదనేది పెద్దపల్లి ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మా వాళ్ళు అయితే చెప్తారు. నేను సుమన్ టీవీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దపల్లి ప్రజలంతా ఎవరన్నా తెలిసో తెలియకో పొరపాటున మిస్ అయ్యి పొరపాటున పుసికిపోయి ఓటేస్తే మాత్రం మళ్ళీ కోసపడే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి ప్రజలారా ఈ సుమన్ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకున్నది ఒకటే, గాయ కాకుండా గద్దరు కాకుండా మంచి సంయమనంతో మంచిగా ఆలోచించి సింహమూర్తికే ఓటేయాలని చెప్పి సుమన్ టీవీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి. అయితే అంటే మీరు ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు పోటీలో నాకు ఎవరు లేదని. నిజంగానే ఇప్పుడు మీకు అభ్యర్థిగా గట్టి పోటీచ్చే వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా లేదా? ఓవరాల్ గా అంటే అభ్యర్థులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటేనే వీక్ క్యాండిడేట్ కదా ఆటోమేటిక్ గా. వాళ్ళు నిజంగా ప్రజలలో హామీలు నెరవేర్చి ఉంటే బలమైన క్యాండిడేట్ అయ్యేవాళ్ళు. సో హామీలు ఏది కూడా నెరవేర్చలేదు కనుక నా దృష్టిలో వాళ్ళంతా వీక్ క్యాండిడేట్. అంటే యాక్చువల్లీ ఏం చెప్తున్నారంటే బయట ఒకవేళ ప్రత్యర్థి ఎవరైనా మీ ముందుకు నిలబడ్డా కానీ స్కెచ్ చేసి పక్కకు తప్పించే సత్తా మీ దగ్గర ఉంది, అసలు మిస్ అవ్వదు అనేది కూడా చెప్తున్నారు. అంటే ఈసారి మిస్ అవ్వదా? 100% మిస్ అవ్వదు. నేను అంటే ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా ఓటేమని ఇంతవరకు తెలియదు. మా ఇంటి పేరు కొలిపాక, నాకు పెట్టిన పేరు విన్నర్. అంటే
ఏదిలో ఆయన విన్నింగ్ ఉంటుంది తప్ప ఓటేమనేది తెలియని కుటుంబం ఆ నేపథ్యం ఉంది. అంటే నా వ్యవహార శైలిలో కూడా ఎవరు కూడా తన ఓటమి తెలియదు అంటారు. సో అది నిజం. ఎందుకంటే ఏది ఏమైనా కూడా పెద్దపల్లి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం బలమైనది. అట్ ది సేమ్ టైం మీకు ముక్కుసూటితనం కూడా ఎక్కువ, చాలా కోపం ఎక్కువ. మరి ఈ కోపం వల్ల ఎక్కువ శత్రువులు కూడా వస్తారు కదా, అది రాను ప్రమాదకరంగానే ఉంటుంది కదా ఫర్దర్ గా. మనం పుట్టింది 100 సంవత్సరాలు ఉండడానికి, ఇందులో అంటే నిజాయితీగా ఉండాలి. తర్వాత ముగ్గు సూటి తత్వం అనేది అది మన బ్లడ్గా ఉన్నది. నిజాయితీగా ఉంటే కనుక సిన్సియర్గా, అంటే మనం హార్డ్ వర్క్ అని ప్లస్ సిన్సియారిటీ, తర్వాత ఎవరిని మోసం చేసే గుణం లేదు కనుక అందరి మీద అంటే మీరు ఎంత కోపం ఉన్నా అని మీరు అనుకుంటున్నారో అంత సెన్సిటివ్ కూడా ఉంటుంది. సో ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే జాలి పడే గుణం ఎక్కువ ఉన్న వారికి ఈ శత్రువులు ఎక్కువ ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడే వారికి చుట్టూ శత్రువులు లేదు, చాలా సందర్భాల్లో మనం చూసినవి. సో మీ చుట్టూ కూడా అలాంటి శత్రువులు ఇంకా ఉన్నారా? అది అంటే వాళ్ళు నేను శత్రువులో భావించాను. వాళ్ళు నన్ను శత్రువు అనుకుంటే నా స్థాయికి అయితే శత్రువులు లేదు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ వాళ్ళు శత్రుత్వం పెట్టుకున్నా నా స్థాయికి సరిపోదు అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా శత్రుత్వం అనేది ఎట్లా ఉండాలి అంటే నిజంగా నా ద్వారా వాళ్ళకు నిజంగా హాని జరిగితే శత్రుత్వం ఉండాలి. కానీ నా ఎదుగుదల చూసి శత్రుత్వం చేసుకుంటే నేనేం చేయగలుగుతాను? ఓరవలేనితనం దాన్ని అంటారు. అంటే చీప్ పాలిటిక్స్, చీప్ మెంటాలిటీ వల్లే శత్రువుగా ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలనుకున్నా నేను 10 పనులు చేస్తే మీరు 20 పనులు చేయాలి. నేను ఆ శత్రువులకు కూడా చెప్పేది ఒకటి, ఎవరైనా ఉంటే బహుశా లేరు, నాకు ఇంతవరకు లేరు అనుకుంటున్నాను. పైగా కేసులు పెట్టడం ఇవన్నీ రాజకీయ కోణంలో కుట్రలో భాగమే తప్ప పర్ఫెక్ట్ కేసు ఏది కూడా నాకు. మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? ఆ కేసులకి మీరు ఎలక్షన్ కమిషన్ ఉల్లంఘించినట్టు ఒక కేసు మీ మీద ఉంది అంటే, అఫ్ కోర్స్ పెద్ద కేసులు అయితే లేవు, ఉన్న చిన్న కేసులకి ఏం సమాధానం చెప్తారు? నాకు ఒక 5 కేసులు పెట్టింది, ఇప్పటికి అన్ని 50 కేసులు పెట్టింది. ఏం పెట్టినప్పుడు ధర్నా కేసు పెట్టింది, ఒక సోషల్ మీడియా కేసు అని పెట్టింది, ఒకటి ఎవరో నేను ఊర్లో ఏంటో కొట్లాడితే కొట్లాడ కేసు అని పెట్టింది. ఇటువంటి చిన్న కేసులు పెట్టి ఏడ నిజాయితీ ఉన్నది, ఆ కేసులో బలం ఏడున్నది. నిజంగానే మనం కేసులు పెడితే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 160 కేసులు, 87 కేసులు అయితే ఉన్నాయి సంథింగ్. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఆదర్శం. ఆయన మీదనే 87 కేసులు ఉన్నాయి. ఇక నన్ను ఎవరు అడిగింది చెప్పండి? నాకు ఉన్నాయి 5 కేసులు. ఆయనతో పోల్చుకుంటే బాగా చాలా తక్కువ నేను ఆ కేసులు. చూద్దాం ఇంకా రాబో రోజులు ఇంకెన్ని కేసులు పెడతారో. ఈ ఎలక్షన్ అయిపోయేలోపు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, ఇన్ని మాట్లాడారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. కొలిపాక శ్రీనివాస్ గారు మాటల మనిషి చేతల మనిషి? చేతల మనిషి 100%. ఇప్పుడు చెప్పిన మాటలు చేతలు ఇవన్నీ చెప్పినవన్నీ చేస్తారా? 100% చేస్తాను. మీ దాంట్లో చాలా తక్కువ చెప్పినా. మీ సుమన్ టీవీ ద్వారా పెద్దపల్లి ప్రజలందరూ చేసేది ఏంటంటే, మా కంపెనీ నుంచి అంటే మా రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి సింహం గుర్తు అభ్యర్థులందరూ గెలిస్తే, అంటే నేను చైర్మన్ సీట్లో కూర్చుంటే ఖచ్చితంగా ఒక అమ్మాయి పుడితే, ప్రతి ఇంట్లో అమ్మాయి పుడితే 20,000 రూపాయలు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం. అలాగే అబ్బాయి పుడితే 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఇది మా మున్సిపల్ మేనిఫెస్టో. అంటే మేము సింహం గుర్తు అభ్యర్థులందరి తరఫున ఇది అందరికీ వర్తిస్తుంది. అమ్మాయి పుడితే 20,000, అబ్బాయి పుడితే 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అది మా కంపెనీ నుంచి. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఐఎమ్ ఆల్వేస్ విన్నర్ అని. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో మీరు విన్నరే, ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా అప్పటి నుంచి కూడా విన్ అవ్వకుండా వస్తున్నారు. ఇప్పుడు ఈ 2 రంగాలలో పాలిటిక్స్ ఎంచుకోమంటే పాలిటిక్స్ లేదంటే రియల్ ఎస్టేట్, ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోమంటే ఏది ఎంచుకుంటారు ఫ్యూచర్ లో? ఇప్పుడు నాకు కూడా ఫ్యామిలీ ఉంది. నా కొడుకు రేపు అడుగులు ఏమి ఇచ్చినట్టు. సో రియల్ ఎస్టేట్ ఉండాల్సిందే. నాది నేను వ్యక్తిగతంగా నాకు సేవ చేసే గుణం ఉంది కనుక, ప్రజలకు సేవ చేయాలని తపన ఉంది కనుక రాజకీయ రంగంలో ఉంటాను. దాంట్లో తప్పు లేదు. వ్యాపారం అనేది మరి నేను ఇప్పుడు చైర్మన్గా కూర్చుంటో, ఎమ్మెల్యే అయినాకనో అక్రమాలు చేసో, కమిషన్ మీద తీసుకొని పైసలు సంపాదించడం కంటే నా వ్యాపారం నేను చేసుకుంటే ఏ అవసరం ఉండదు కదా. అంటే మీరు ఇంత చిన్న వయసులో 38 సంవత్సరాల్లో ఇంత స్థాయికి ఎదిగారంటే నిజాయితీగా ఎదిగినట్టేనా? ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు నిజాయితీ ఉంది కనుకనే 2 years నుంచి రియల్ ఎస్టేట్ రంగం పడిపోయినా కూడా నా వ్యాపారం నడుస్తా ఉంది. నిజాయితీ ఉన్న చోట దానికి చావు ఉండదు నిజాయితీ. సో వ్యాపారానికి కూడా చావులు ఉండేవి. నిజాయితీ ఉన్న చోట 100% సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది. మనం నమ్మింది నమ్మకమే పెట్టుబడి. అంతే. నా మీద జనానికి ఉన్నది నమ్మకం.
సో అందుకే ఈ టైంలో కూడా అంటే ఈ 2 years నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగం అందరిది పడిపోయినా, రాష్ట్రం అంతా పడిపోయినా కూడా, ఐటీ రాజ్యాంగం అంతా పడిపోయినా కూడా మా వ్యాపారం నడుస్తుంది అంటే, కొత్త వెంచర్ సక్సెస్ అయింది అంటే కూడా నమ్మకమే కారణం, నా నిజాయితీయే కారణం. నిజాయితీగా ఇప్పటి వరకు మా కస్టమర్లందరికీ 4,000 మంది కస్టమర్లు ఉంటారు వచ్చి మాకు 4,000 మంది కస్టమర్లకు ఫ్లాట్స్ అన్నామంటే అది ఎంత నిజాయితీ ఉంటే మేము నిలబెట్టుకున్నాం. మీరే అర్థం చేసుకోవాలి. 2026 ఆల్ ఇండియా నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మీరు పోటీకి దిగారు ఎన్నికల్లో. ఏంటి ఈ మేనిఫెస్టో? ఇందాక చెప్పారు 2 హామీలు ఇచ్చారు, ఇంకా ఖచ్చితంగా మేము చేస్తామన్నవి ఏంటి ప్రజలకు? పెద్దపల్లి ప్రజలందరూ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను చైర్మన్ అయితే మనకు డిపో అనేది పేరుకే సాంక్షన్ అయింది, డిపోను పెట్టిస్తా ఉన్నాను. అలాగే పెద్దపల్లికి ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్లే గ్రౌండ్, అంటే పర్ఫెక్ట్గా ప్లే గ్రౌండ్ అనేది లేదు. తర్వాత మినీ స్టేడియం లేదు, మినీ స్టేడియం కట్టిస్తాం, ప్లే గ్రౌండ్ స్థలం కేటాయిస్తాం. అలాగే న్యాయవాదులు కొంతమంది నిరసన తెలుపుతా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే జిల్లా న్యాయస్థానం ఉండాలని చెప్పి నాకు అప్పీల్ చేయడం జరిగింది. సో వారికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. నేను చైర్మన్ కాగానే జిల్లా న్యాయస్థాన భవనాన్ని కూడా పెద్దపల్లిలోనే నిర్మిస్తాను. మీరు చెప్పిన చోట అంటే వాళ్ళు సెంటర్లో ఉండాలని కోరుకుంటా ఉన్నారు, బస్ స్టాండ్ దగ్గర. ఆ ఐటీఐ కాలేజ్ గ్రౌండ్లో వారికి కోరిక ఉంది. అది కూడా నేను కేంద్రంతో మాట్లాడి ఖచ్చితంగా, అంటే నాకున్న సోర్స్ తోటి ఈటరాజేంద్ర గారితో కానీ ఇంకెవరితో కానీ నాకు పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నది. సో వారి ద్వారా మాట్లాడి కేంద్రం నుంచి దానికి శాంక్షన్ చేయించి జిల్లా న్యాయస్థానాన్ని పెద్దపల్లి నడిగొడ్డులో పెట్టే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాను. అలాగే స్విమ్మింగ్ పూల్స్ కానీ పిల్లలకు ఇంకా పోతే మార్కెట్ సమస్య బాగా ఉంది. మార్కెట్ దగ్గర మనకు ప్లేస్ లేదు. ఆ కూరగాయల మార్కెట్ ఏదైతే వెజిటేబుల్ మార్కెట్ ఉందో అది కింద పార్కింగ్ ప్లేస్ చేసి ఫస్ట్ ఫ్లోర్లోనే వెజిటేబుల్ మార్కెట్గా పెడతాను 100%. ఎందుకంటే మనకు వెహికల్ పార్కింగ్ కానీ తర్వాత ట్రావెలింగ్ కూడా ఇబ్బంది ఉంటుంది కనుక ఆ వెజిటేబుల్ మార్కెట్ సమస్యను ఖచ్చితంగా తీర్చి పెద్దపల్లి ప్రజలకు సౌకర్యవంతమైన మార్కెట్ని అందిస్తాను. అలాగే ఫ్లైఓవర్స్ లేదు మనకు పెద్దపల్లిలో, శాంతినగర్ నుంచి మన కలెక్టరేట్ దాకా ఫ్లైఓవర్ నిర్మాణం ఖచ్చితంగా నేను చేపడతానని మాట ఇస్తా ఉన్నాను. దాని ద్వారా ఏమైందంటే యాక్సిడెంట్ని నిర్మూలించవచ్చు. అధికంగా ఈ అతివేగ కారణంగా ట్రాఫిక్ సమస్య వల్ల చిన్న అంటే రోడ్డు చిన్నగా ఉండడం వల్ల, 4-way ఉండడం వల్ల అధికంగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల నివారణకు మనకు ఫ్లైఓవర్ అనేది కంపల్సరీ కావాలి. ఫ్లైఓవర్ నిర్మిస్తాం. ఇంకా కొన్ని హామీలు మేము అన్నీ అనుకున్నాం, అంటే కొన్ని వాటి వైజ్ చేయాల్సిన చాలా వర్క్స్ ఉన్నాయి. ఓవరాల్గా పెద్దపల్లి టౌన్కి వచ్చేసి స్మార్ట్ సిటీగా తయారు చేయాలనేది సంకల్పం. ఖచ్చితంగా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తాం, ఖచ్చితంగా ఫ్లైఓవర్ నిర్మిస్తాం, ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ ఒకటి పెడతాం. అలాగే ఖచ్చితంగా మినీ స్టేడియం కూడా నిర్మిస్తాం. ఇక్కడ పెద్దపల్లిలో బస్సు డిపో కూడా నిర్మిస్తాం. అలాగే ఇక్కడ ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా తీసుకురావాలి పెద్దపల్లి ప్రజలకు. అలాగే ఇక్కడ ఒక్క కంపెనీ కూడా లేదు. నిజంగా ప్రైవేట్ కంపెనీల చేత ఏదైనా ఒక కంపెనీని కూడా పెట్టిస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, వ్యాపారాలు కూడా పెరుగుతాయి. ఆ దిశ కూడా 100% నేను కృషి చేస్తాను. ఏదో ఒక సంస్థతోటి ఖచ్చితంగా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించే ప్రయత్నం. నేను మున్సిపల్ చైర్మన్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీని ఖచ్చితంగా పెట్టిస్తా అని చెప్పి పెద్దపల్లి ప్రజలకు మీ సిమెంట్ ద్వారా తెలియజేసుకుంటాను. కరీంనగర్ జిల్లా నుంచి ఎంతో మంది మహానుభావులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే వాట్ ఏ కోఇన్సిడెన్స్, మీ ఫాదర్ టీఎంఏ స్థాయి నుంచి, మీరు కూడా టీఎంఏ స్థాయి నుంచి పాలిటిక్స్ ఎదుగుతున్నారు. మన ప్రధానమంత్రి టీఎంఏ స్థాయి ఇందాక మాట్లాడుతున్నారు. మన పివి నరసింహారావు కూడా కరీంనగర్ జిల్లానే. సో ఇదంతా కాన్స్టిట్యూషన్ చూస్తే ఫ్యూచర్ లో మీరు అంటే ఒక పార్లమెంట్ కి వెళ్ళే స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉందా? అది భగవంతుడు నిర్ణయించాలి. అంటే నిజంగా కూడా మొదటగా ఏది ఏమైనా రాష్ట్ర స్థాయిలో పోయినా, ఢిల్లీ స్థాయిలో పోయినా, పెద్దపల్లి ప్రజలు విధానం ఏముంటుంది. నేను హైదరాబాద్ పోతే పెద్దపల్లి మిస్ అవుతా, అంటే ఒక రోజు నిద్ర అక్కడ చేయాల్సి వస్తే పెద్దపల్లినే దర్శకుంటూ ఉంటాను. ఒక్కరోజు అక్కడ పడుకుంటే తెల్లారి వస్తారు, మళ్ళీ పడుకుంటే మళ్ళీ వెళ్తా తప్ప అక్కడ 2 days స్టే చేయడం అనేది కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ ట్రిప్స్ పోయినప్పుడు మాత్రమే 10 days 15 days బయటికి పోయినా తప్ప పెద్దపల్లి ఇష్టపెట్టి దాన్ని ఎప్పుడు పోలేదు. హైదరాబాద్ పోతే కూడా 1 day తిరిగి వచ్చేసి మళ్ళీ వెళ్ళేవాడిని. అంటే ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీలో మీ గలం ఇవ్వాలని అంటే మీరు ఉండాల్సిందే కదా హైదరాబాద్ లో. మీ ఫ్యూచర్ ప్లాన్ ఉంది కదా? మాకింత 2 hours జరిగింది, హైదరాబాద్ టు పెద్దపల్లి 2 hours జరిగింది. దగ్గరికి పోతుందా మీరు అసెంబ్లీలో అడుగు పెడితే?
ఊరిపోతుంది. We expect sir, definitely మీరు నిజంగానే ఇంకొక ఫైనల్ గా ప్రజలు మిమ్మల్ని ఓటు ఎందుకు వేయాలో మీరు అన్ని చాలా రీజన్స్ చెప్పారు. అండ్ మా ఛానల్ ద్వారా కూడా మీరు అన్ని కూడా మీ మేనిఫెస్టో అన్ని కూడా తెలియజేశారు. మా ఛానల్ నుంచి మేమేమనుకుంటున్నామంటే మీరు ఇప్పటివరకు ఏదైతే చెప్పారో అవి 100% పెద్దపల్లి ప్రజలకు మీరు నెరవేర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే రాబోయే ఎమ్మెల్యేగా మీరు పెద్దపల్లిలో కొద్ది రోజుల్లోనే వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా నిలబడాలి, గెలవాలి. ఇవన్నీ కనుక నెరవేరుస్తాయని మేము అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా నిలబడతాను. ఏదైనా అంతిమ లక్ష్యం కూడా పెద్దపల్లికి ఎమ్మెల్యే కావాలి. ఒక బీసీ నాయకుడిగా నేను ఎమ్మెల్యే అయితే బీసీలందరూ బాగుపడతారు. అలాగే రెడ్డి కమ్యూనిటీలో కూడా చాలా వరకు పేదవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఆ పేదవాళ్ళందరినీ కూడా నేను హక్కున చేర్చుకుంటాను. నాకు కులమత భేదాలు ఉంటాయి. మైనార్టీ సోదరులకు కూడా నేను రంజాన్ వచ్చిందంటే ఎంతో కొంత ఆర్థిక పేదవాళ్ళు ఉంటే ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాను. రెడ్డిల దాంట్లో కూడా సాయం చేసినట్టు ఉంది. నాకు రెడ్డిలతో సేవ చేసిన ఆనవాళ్ళు కూడా మాకు ఉంటాయి. అంటే మా కంపెనీ ద్వారా కానీ నేను కానీ స్వయంగా వాళ్ళకి సహకారాలు చేసినాం, సహాయ సహకారాలు. సో నాకు ఈ పేదవాళ్ళంటేనే ప్రేమ ఎక్కువ. పేదవాళ్ళకు ఏదో ఒకటి చేయాలని తపన నాలో ఉంటుంది తప్ప నా కోపం వల్ల కొందరు వ్యక్తులు వారి స్వార్థానికి పెద్దపల్లి అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. వారి స్వార్థానికి రాజకీయాలు చేసుకుంటూ ఎవరిని కూడా ఎదగనియట్లేదు అనేది తప్ప వ్యక్తిగతంగా నాకు క్యాస్ట్ల వైజ్గా, కులాల వైజ్గా, మతాల వైజ్గా ఎవరి మీద దేశాలు లేదు. పెద్దపల్లి ప్రజలంతా నాకు కుటుంబమే. సో ప్రజల మనిషి ఎప్పుడు కూడా ఓడిపోవడం ఆల్రెడీ చూస్తున్నాం, రాబోయే రోజులు కూడా చూడాలి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం. సో చూసారు కదండి, కొలిపాక శ్రీనివాస గారు పెద్దపల్లి ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో మాట్లాడారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు గట్టి పోటీ ఎలా ఇస్తానని చెప్పారు. ముక్కుసూటితో సమాధానం ఒక్కటే కాదు, చేసి చూపిస్తానని కరాఖండిగా చెప్పారు. సో మరో అభ్యర్థులు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.